Hello everyone, welcome back to my channel Santoshi Home Sweet Home. సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు thumbnail చూసిన వెంటనే అర్థమై ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఇవాళ నేను ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను సాలార్జంగ్ మ్యూజియం గురించి మొత్తం అంతా కూడా. యాక్చువల్గా నేను 2 పార్ట్లు చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం అంత కనెక్షన్ మిస్ అవుతుందని మొత్తం అంతా కూడా ఒకటే వీడియోలో చేస్తాను అనమాట. తప్పకుండా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి, మీ పిల్లలకి కూడా చూపించండి. హలో ఎవ్రీబడి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్. ఇవాళ ఇంకొక చిన్న ప్లేస్కి మేము వెళ్తున్నాము. అది ఎక్కడికంటే సాలార్జంగ్ మ్యూజియం. మా పిల్లలకి వాళ్ళ బుక్లో ఉన్నాయి సాలార్జంగ్ మ్యూజియం గురించి, చాలా చాలా ఉన్నాయి తెలుగు బుక్లో. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అనేసి విజువల్గా చూపిస్తే ఇంకా బాగా నోటెడ్ అవుతాయి. లాస్ట్ టైం నేను చూపించాను కదా గోల్కొండ ఫోర్ట్, దాని తాలూకా వివరాలు అవన్నీ కూడా. అలాగే ఈసారి సాలార్జంగ్ మ్యూజియం అనేది వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దగ్గర ఉన్నది. మాకు ఒక 40-45 మినిట్స్ పడుతుంది అనమాట. ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం. మొత్తం అన్నీ కూడా ఎలాగ వెళ్ళాలి, రూట్ ఏంటి, అక్కడికి వెళ్ళాక ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా 1 బై 1 చూపిస్తాం. ఇవాళ సండే కాబట్టి కాసంత రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నాయి. కొన్ని దగ్గర చాలా రష్గా ఉన్నాయి. అండ్ వెళ్ళేది కూడా మొత్తం అంతా ఓల్డ్ సిటీ దగ్గర కాబట్టి ఆటోమేటిక్గా చాలా చిన్నగా రోడ్స్ ఉంటాయి, చిన్న లైన్స్ ఉంటాయి, కొంచెం అంత రష్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కోవిడ్ కావాల్సినవన్నీ కూడా రెగ్యులేషన్స్ మనం పాటించుకుంటూ జాగ్రత్తగా ఎంతవరకు సేఫ్టీస్ తీసుకోవాలో సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుని ఇక్కడికి నేను వెళ్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఎలాగున్నది ఏంటి అనేది డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మేము దగ్గర ఎర్రగడ్డ, అలాగే సనత్ నగర్, దాని తర్వాత అమీర్పేట్, ఖైరతాబాద్ ఈ రూట్లో వెళ్తున్నాం అన్నమాట. మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్ ఏదంటే హైదరాబాద్లో అమీర్పేట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇది రాత్రి వరకు ఇలా రష్గానే ఉంటుంది. చాలా మందికి ఇక్కడ అమీర్పేట్లో షాపింగ్ చేద్దామంటే చాలా ఇష్టం ఉంటుంది. అందులో నేను కూడా ఒకదాన్ని. ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా మజా వస్తుంది. చిన్న వస్తువులు, చిన్నవి బట్టలు, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లెగ్గిన్స్, ఏం కావాలంటే అవన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొంచెం మనం షార్ట్ టైంలో యూజ్ చేసి వదిలేద్దాం అనుకునేవన్నీ కూడా ఇక్కడ కొనుక్కుంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ సెంట్రల్ చాలా పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా అన్నీ పెద్దగానే ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా పాతది, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది అన్నమాట. అంటే ఒక ల్యాండ్ మార్క్ లాగా చెప్పచ్చు హైదరాబాద్ సెంట్రల్. మంచి షాపింగ్ మాల్, కాకపోతే కాస్తంత కాస్ట్లీగా ఉంటుంది. కొన్నిసార్లు ఆఫర్లు ఉన్నప్పుడు వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దగ్గర మోహన్జహీ మార్కెట్ దగ్గర వస్తున్నాం అన్నమాట. చూసారు కదా, ఇది కూడా మొత్తం అన్ని ఇక్కడ నుంచి చూడడానికి అన్నీ కూడా మనకి ముస్లిమ్స్ తాలూకా ఉండే ఆర్కిటెక్చర్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఇలా డోమ్ షేప్లో ఉండే బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట.
ఇంకొక 5 మినిట్స్లో మనము మ్యూజియం దగ్గరికి వెళ్ళబోతున్నాము. కాకపోతే కాస్తంత చాలా రష్గా ఉన్నది, కొంచెం అంత టైం పట్టింది. చూస్తారు కదా, ఇది వచ్చేసి ఒకప్పటి మూసీ నది అప్పట్లో చాలా నీట్గా ఉండేది, తాగునీరు ఉండేదని చెప్పేసి వెండమే తప్పితే నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇది మంచిగా ఉండే నది అని నేనైతే ఎప్పుడూ చూడలేదు. చాలా మురికిగా వాసనగా ఉండి మొత్తం పాడైపోయిన నది మాట. ఇది ఎవరు చేత పాడైపోయిందంటే మనమే పాడు చేసామని చెప్పుకోవాలి, మనుషులే పాడు చేశారు. అంతవరకు జాగ్రత్తగా ఉండే నదిని. ఇది వచ్చేసి మూసీ నది. దీని తర్వాత ఇది వచ్చి ఎంట్రన్స్ మనకి సాలార్జంగ్ మ్యూజియంకి. చూసారు కదా, కార్ పార్కింగ్ సెపరేట్గా ఉన్నది, వెహికల్ పార్కింగ్ సెపరేట్గా ఉన్నది. టికెట్ కూడా చాలా రీజనబుల్. పర్ హెడ్ పెద్దవాళ్ళకి అడల్ట్కి ఏమో 20 రూపీస్, చిల్డ్రన్కి ఏమో 10 రూపీస్. కానీ మీరు ఫోటో కానీ కెమెరా కానీ ఏదైనా తీసుకోవడానికి ఫోన్స్, కెమెరాస్ ఇలాంటివి తీసుకెళ్తే మాత్రం వాటికి ఎక్స్ట్రా 50 రూపీస్, 100 రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా మొత్తం అంతా స్క్రూటినీ జరుగుతుంది, స్కాన్ జరుగుతుంది. కాబట్టి మీరు బిస్కెట్స్, చాక్లెట్స్ అలాంటివి ఏవి లోపల పట్టుకెళ్ళకూడదు. అలాగే కెమెరాకి ఉండే సెల్ఫీ స్టాండ్స్ ఇలాంటివి కూడా ఏవి లోపలికి ఎలా ఉండవు. చూడండి, ఇక్కడ మెయిన్గా బోర్డు ఉంటుంది, అక్కడ ఏం పట్టుకెళ్ళచ్చు, ఎక్కడ పట్టుకెళ్ళకూడదు అని చెప్పేసి అవన్నిటిని మీరు ముందే చూసుకుని వదిలేస్తే బెటర్. ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు మొత్తం క్రాస్గా ఉంటుంది అన్నమాట. చూడడానికి హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది ఇది చూడడానికి. చూసారు కదా, ఇప్పుడు మేము కార్ పార్క్ చేసేసుకుని టికెట్ తీసేసుకుని అటు నుంచి ఎంట్రన్స్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు వచ్చేసాం సాలార్జంగ్ మ్యూజియంకి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇవాళ సండే కాబట్టి కొంచెం చాలా రష్గానే ఉన్నది, చూసుకోవాలి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. సండే టైమింగ్స్ మామూలుగా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటాయి. దాని గురించి మీరు ప్లాన్ చేసుకోవాలి. మేము 2:30 వచ్చాం కాబట్టి మ్యాక్సిమం 1.5 అవర్ చేసుకున్నాం. 5 లోపల మాది మొత్తం అంతా చూడడం అయిపోతుందని అనుకుంటున్నాను నేను. చూడాలి. ఇది ముందుగా చూడడానికి ఏంటంటే మీకు అర్ధచంద్రాకారంలో ఉంటుంది అన్నమాట. అంటే మీకు హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది మొత్తం అంత బిల్డింగ్. సరే కదా, ఇలాగ ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు 1 by 1 ఎలా ఉందో మొత్తం ఫస్ట్ ఇదంతా ఎంట్రీ మాట. ఎంట్రీ టికెట్ తీసుకున్నాక మీకు మొత్తం అక్కడ స్కానింగ్ అవన్నీ చెకింగ్లు అవన్నీ జరుగుతాయి. మీకు ఫస్ట్లో ఇక్కడ పెట్టడం వచ్చేసి పాత కాలం నాటి ఫైర్ ఇంజిన్ అనేది ఇక్కడ పెట్టారన్నమాట. ఇది ఒక జీప్ మోడల్లో ఉన్నది. ఫస్ట్ దీన్ని ఎక్కడ ఎగ్జిబిట్ చేసి ఉంచారు. చాలామంది ఇక్కడ దిగి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. ఇక లోపలికి వెళ్ళే దగ్గర లేడీస్కి జెంట్స్కి సెపరేట్ లైన్స్ ఉంటాయి. టికెట్ అలాగే ఫోటో కెమెరాకి ఎక్స్ట్రా ఉండే టికెట్ చూపిస్తేనే మనని ఫోన్ కానీ లోపలికి కెమెరా కానీ ఎలో చేస్తారు, లేకపోతే మొత్తానికి పక్కకు పెట్టేస్తారు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకుని పెట్టుకోవాలి. ఎంట్రన్స్ వచ్చిన తర్వాత లోపలంతా కూడా ఫస్ట్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, మంచి షాండిలియర్స్ తోటి చాలా బాగున్నది, ప్లెజెంట్గా ఉన్నది. కాకపోతే ఇక్కడ ఫ్యాన్ కానీ ఏసీ కానీ చాలా తక్కువగా ఉన్నది, చాలా ఉక్కు పోస్తున్నది. మేము వెళ్ళిన టైంకి అయితే జనాలు కూడా ఎక్కువే ఉన్నారు కాబట్టి కొంచెం సఫకేటింగ్గా అనిపించింది. కంప్లీట్ చెకింగ్ మాత్రం చాలా జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో దగ్గర 38 గదులు ఉన్నాయన్నమాట. ఈ 38 గదులు కూడా మనం చూడాలంటే చాలా టైం పడుతుంది. ఈయన వచ్చేసి సాలార్జంగ్ 3. మెయిన్గా సాలార్జంగ్ 3కి సంబంధించినవి మాత్రమే ఎక్కువగా ఇక్కడ ఉంటాయి.
మొత్తం సాలార్జంగ్ వాళ్ళ వంశం అంతా కూడా ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ ఫౌండర్ గ్యాలరీ మొత్తం అంతా కూడా ఉంటుంది. మొత్తం సాలార్జంగ్ 3 ఎక్కువగా దీన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఆయన గురించి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఇనాగరేషన్ అయింది ఈ బిల్డింగ్ది. చూసారు కదా, వాళ్ళ ఫౌండేషన్ ట్రీ మొత్తం కూడా ఇక్కడ మనకు చూపిస్తారు. తాతల తరతరాల తాలూకా ఫోటోలన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్ గ్యాలరీతో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి చూడండి, ఇలాగ 1 by 1 మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని అంటారు, కానీ మనం టికెట్ చూపిస్తే మనం వీడియోగ్రఫీ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి డిసెంబర్ 16, 1951లో ఓపెన్ అయిందన్నమాట. జవహర్లాల్ నెహ్రూ గారి చేత దీన్ని ఓపెన్ చేయించారు. చూసారు కదా, చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఇది మీర్ యూసఫ్ అలీ సాలార్జంగ్ III అనే రాజు, అంటే హైదరాబాద్కు చెందిన నవాబ్ రాజు, ఎన్నో దేశాల నుంచి రకరకాల కళాఖండాలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. అలాగే వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు కూడా అన్నీ కూడా చాలా తీసుకొచ్చి పెట్టారు. ఇది వచ్చేసి వాళ్ళ కంప్లీట్ పిక్చర్ అన్నమాట. ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్, ఫ్యామిలీ ట్రీ మొత్తం కూడా మీకు కంటిన్యూ అవుతూ ఉంది. దాని తర్వాత వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు, అలాగ రకరకాల ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేసి ఉంచుతారు అన్నమాట. చూసారు కదా, టీ కప్పులు, కాఫీ కప్పులు, పింగాణివి, కొన్ని క్రాకరీ, కొన్ని కట్లరీ, కొన్ని ఐరన్తో చేసినవి, కొన్ని ఐవరీ మీద చేసినవి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. చూసే వాళ్ళకి చూసినంత అన్నట్టుగా ఉన్నదన్నమాట. మీ కాళ్ళు నొప్పులు రాకుండా సహకరించాలి, మీరు సరదాగా చూద్దాం అనుకుంటే మాత్రం మొత్తం అంతా ఒక హాఫ్ డే కూడా కూర్చుని మొత్తం ఈ మ్యూజియంని చూడొచ్చు మనం, అంతగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ బెడ్, వాళ్ళ తివాచీలు, అలాగే వాళ్ళు కూర్చున్న కుర్చీలు, అలాగే వింజామరాలు అంటారు కదా, కూర్చుని గాలికి ఊపుతారు, ఇవన్నీ కూడా ఇక్కడ నీట్గా భద్రపరిచి ఉన్నాయి. చూసారు కదా, పిల్లలకి ఇలాంటి మ్యూజియంస్ కొన్ని విలువైనవన్నీ చూపిస్తూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ వచ్చేసి కొన్ని పంచలోహాలతో చేసినవి, కొన్ని ఏమో మొత్తం సిల్వర్తో చేసినవి, అంటే వెండితో చేసినవి అన్నమాట. ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్, ఆయనకి ఇచ్చిన మెమరాండం అన్నమాట. ఇది వచ్చేసి ఇంత పెద్దగా ఉన్నది, మేము ఇంకా ఏంటో అని ఆలోచించాం, కానీ ఇది వచ్చేసి ఆయనకి ఇచ్చిన మెమరాండం అని చెప్పేసి చూపించారన్నమాట. ఇవన్నీ కూడా నీట్గా ఫ్రేమ్ చేసి ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం అన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్తో చేసి ఉన్నాయి అన్నమాట. అక్కడ లైటింగ్స్కి మీకు కొంచెం గ్లేర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను ఫోటో తీసేటప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, చూడండి మీరు గమనించగలిగితే. చూసారు కదా, ఇలాగమాట. వీళ్ళందరి గురించి మనం అక్కడ కావాలంటే గైడ్ని కూడా పెట్టుకోవచ్చు, లేదు అక్కడ ఉన్న దాంతో మనం చూసుకుని అర్థం చేసుకోగలం అనుకుంటే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మా పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళకి అన్నీ చెప్తున్నారు అనమాట. ఇవి వచ్చేసి క్రాకరీతో చేసిన టీ పాట్, టీ సెట్లు, అవన్నీ వాళ్ళు అప్పుడు తాగినవి, వాళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ చూసారు కదా, వాళ్ళ ఫొటోస్, అలాగే వాళ్ళ షీల్డ్స్, వాళ్ళ బెల్ట్, వాళ్ళ మెడల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉంచారు. దాని తర్వాత వాళ్ళ తివాచి, వాళ్ళ బెడ్ చూసారు కదా, ఇవన్నీ వెంజామరాలు, దాని తర్వాత షాండ్లియర్స్ అలాంటివన్నీ కూడా. ఇది వచ్చేసి స్పటికతో గాజుతో చేసిన ఏనుగు బొమ్మ, అలాగే అక్కడ ఉన్న రాజులు వాళ్ళ తాలూకా గుర్రాల మీద వాళ్ళు స్వారీ చేసినప్పుడు బొమ్మలు, అవన్నీ కూడా కనిపించాయి. దాని తర్వాత మంచి మంచి బొమ్మలు ఇలాంటివన్నీ కూడా చేసి ఉంచారన్నమాట. క్లే పెయింటింగ్స్, క్లే డాల్స్, అలాగే చెక్కతో చేసిన బొమ్మలు, అలాగే కర్రతో చేసిన బొమ్మలు, అలాగే ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలు, ఇలాగా రకరకాలుగా అన్నీ కూడా ఇక్కడ నీట్గా స్టోర్ చేసి ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి కూడా వాళ్ళు నేమ్ లేబుల్ చేసి ఉంచారన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూస్తున్నాం అనేది మనకి క్లారిటీ రావడానికి మనం ఏ రూమ్లోకి వెళ్తున్నాము, రూమ్ నెంబరు, దాంతోపాటు దానికి రిలేటెడ్గా ఉండే పిక్చర్స్. హైదరాబాద్లో అప్పట్లో అంటే ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉండే ఫొటోస్ కూడా అన్నీ కూడా ఇక్కడ నీట్గా పెట్టి ఉంచారు. ఇది వచ్చేసి సాలార్జంగ్ III తాలూకా చైల్డ్హుడ్ ఫోటో గ్యాలరీ అన్నమాట. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన స్టేజెస్ ఆఫ్ హిజ్ చైల్డ్హుడ్, అలాగే ఒక రేంజ్ వచ్చిన తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత అంతవరకు కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగా
ఫొటోస్ లాగా చేసేసి ఇక్కడ ఉంచారు. మీరు చదువుకుంటూ వెళ్తూ ఉంటే బాగా అర్థమవుతుంది అన్నమాట, చాలా క్లియర్గా. ఇప్పుడు మనం వచ్చేసాము వాళ్ళు వేసుకున్న బట్టలు అవి ఉండే రూమ్లోకి మాట. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు రాజులు వాడిన బట్టలు, షేర్వాణీలు, అలాగే వాటి పైన ఉండే అదంటే సాలువాలు అంటారు కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి. పట్టుబట్టలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇలాగ వాటన్నిటిని ఇలా గ్యాలరీలో పెట్టేసి ఉంచారు మనకి. ఇప్పుడు మీదకి ఇప్పుడు ఉండే క్లాత్స్కి అప్పుడు ఉండే క్లాత్స్కి చాలా వేరియేషన్ అనేది మనం దగ్గరగా పోయి చూస్తే కనిపిస్తుంది అన్నమాట. మీరు పిల్లల్ని చెప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళకి 1 by 1 మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విన్నదానికంటే చూసింది బాగా గ్రహిస్తారని అంటాం కదా, అలాగా వాళ్ళకి కరెక్ట్గా అన్ని పాయింట్ గుర్తుండిపోతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా మళ్ళీ ఫ్యామిలీ ఫోటో, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఫోటోలు ఏంటి, అప్పట్లో హైదరాబాద్ సిటీ ఎలా ఉండేది, అక్కడ వాళ్ళు యూజ్ చేసే పల్లకీలు అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్డ్గా కింద రాసి అలాగే ఫోటోలు కూడా తీసి ఉంటాయి అన్నమాట. అప్పట్లో వాళ్ళు వేసుకునే బట్టలు, అలాగే సైనికులతో వెళ్ళేటప్పుడు మార్చ్ ఫస్ట్ చేసేటప్పుడు అలాగ ఉండేది, అదంతా కూడా ఇక్కడ చూపిస్తారు. ఇది వచ్చేసి వాళ్ళ డైనింగ్ హాలు, అలాగే డ్రాయింగ్ రూము, అలాగే ఒక్కొక్క రూము అప్పట్లో ఎలాగ ఉండేవి అవి మనం ఇక్కడ చూపిస్తున్నాము అనేది డీటెయిల్గా చూపిస్తారు. చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా అద్దాలతో మొత్తం మూసేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఐవరీతో చేసినవి, అంటే ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలు. చిన్న చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజు వరకు ఎంత బాగున్నాయో, ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో అనేది మనం దగ్గరగా వెళ్ళి చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా అద్దాలతో ఉండే బొమ్మలు, ఒక్కొక్క గదుల్లో ఏమో శిల్పాలు, మరొక దాంట్లో పెద్ద పెద్ద పెయింటింగ్లు, అలాగే ప్రతి గదిలో కొన్ని దేవుడి విగ్రహాలు, అలాగే మొఘాల రాజులు వాడారు కదా వాళ్ళు ఉపయోగించిన షేర్వాణీలు, సాలువాలు, గాజు పాత్రలు, ఇంకా ఎన్నెన్నో కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మీకు ఐవరీతో మాట, అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క ఐవరీ టస్క్తో చేసినవి అన్నమాట. ఇవన్నీ కూడా ఏనుగు దంతాలు, అంటే ఇప్పుడు ఇండియావి, కొన్ని జపాన్వి, కొన్ని చైనావి, ఇలాగ రకరకాలుగా అన్నీ చేసి చిన్న చిన్న బొమ్మలుగా మనకి చూపిస్తూ ఉన్నారు. చూసారు కదా ఇలాగ రకరకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. మొత్తం ఒక ఏనుగు దంతాన్ని నీట్గా చెక్కి ఇలా తయారు చేశారు. అలాగే ఏనుగు దంతాలతో చేసినవి కూడా ఇవన్నీ కూడా, ఈ కుర్చీలు, అలాగే మధ్యలో ఉండే టీపాయి, ఈ బొమ్మలు, ఇక్కడ చూడడానికి ఎన్నో బొమ్మలు ఉన్నాయి. కంప్లీట్గా 2 గదులు కంప్లీట్గా మొత్తం ఐవరీతో చేసిన బొమ్మలతోనే నిండిపోయి ఉన్నది. చాలామంది వచ్చి ఫోటోలు అన్నీ తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికి అన్నీ కూడా గ్లాసెస్లో ఉంటాయి. అలాగే దానికి మొత్తం టేప్ కూడా వేశారు, మీకు ఇటు అటు కదపడానికి కూడా అవ్వదు. మ్యాక్సిమం చూడడానికి మాత్రం చాలా చాలా మంచి ఆర్కిటెక్చర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక సెంటర్ టేబుల్ ఉన్నది, దాంట్లో వాళ్ళు ఆడుకునే చెస్ ఆటలోకి ఎన్ని రకాల బొమ్మలు ఉండేవి అవన్నీ కూడా లోపల టేబుల్ లోపల పైన గ్లాస్ వేసేసి లోపల పెట్టున్నాయన్నమాట. చూసారు కదా అందరూ కూడా 1 by 1 నీట్గా చూసుకుంటూ వెళ్తున్నారు. ఇవి కూడా అంత ఏనుగు దంతాల మీద చెక్కిన బొమ్మలు ఇవ్వమాట. చైనీస్ వాళ్ళ బొమ్మలన్నీ కూడా అటు పక్కన ఉండే ఆర్కిటెక్చర్ ఇక్కడ వాడారు. చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి చూసేదాన్ని బట్టి. ఆ బొమ్మను బట్టి మనం ఏ దేశంకి చెందిన బొమ్మ,
చెక్కారు అనేది మనకు అర్థమైపోతుంది. ఈ చెక్కి నగిషెక్కలను చేసిన వాళ్ళకి మాత్రం నిజంగా దండం పెట్టాలి. చాలా చాలా అందంగా చెక్కున్నాయి. ఇలాంటి పని ఇంత చేతి హస్తకళలు మనకి ఇప్పుడు ఇంకెక్కడా కూడా దొరకవు. కాబట్టి మన హిస్టరీ అనేది మనకి ఇక్కడ అంతా ఇలాంటి మ్యూజియంస్లో వాటిలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని దాచుకోవాలి. అలాగే ఎంతో నీట్గా వాటిని మెయింటైన్ చేస్తే మనకి, మన పిల్లలకి, మన ఫ్యూచర్కి కూడా మన వాళ్ళ హిస్టరీ అనేది మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. కాబట్టి ఇలాంటివన్నీ బిల్ట్ హెరిటేజ్ అంటారు. వీటిని మనం ఎంత బాగా అర్థం చేసుకుని అంత బాగా మన పిల్లలకి అందించాలి. జస్ట్ చూసి జాగ్రత్తగా వాటిని ఉంచి.
ఇక్కడ చూసారు కదా, ఇందాకలన్నీ చిన్న చిన్న బొమ్మలు చేస్తే ఇప్పుడు ఏంటంటే ఏకంగా దంతాన్ని అలా పెట్టి ఆ దంతం మీద మొత్తం చెక్కుడు అనేది చెక్కి ఉంచారు. చూసారు కదా, ఒక్కొక్క దంతం ఒక్కొక్క ఆకారంలో చిన్న చిన్న బొమ్మలతోటి. ఇదైతే ఇంకా చూడండి, ఇంకా డీటెయిల్స్గా అంత క్లియర్గా చేసేసి ఉన్నది మొత్తం అంతా. ఇలా చూస్తే మనకి చూసినంతసేపు ఇంకా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఒక్కొక్క దంతం ఇక్కడ కొంచెం చిన్న చిన్న సైజు దంతాల నుంచి అలాగే చాలా పెద్ద దంతాల వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏనుగు దంతాలతో తెచ్చి చేసి పెట్టినవి ఇవన్నీ కూడా. కాబట్టి చాలా చాలా అందంగా ఉంటాయి. చూసారు కదా, ఇది ఏకంగా ఉండే ఒక ఏనుగు దంతం వచ్చేసి ఇది. ఇలాగే ఏనుగు దంతం మీద చిన్న ఏనుగు నుంచి పెద్ద ఏనుగు వరకు ఉండే బొమ్మలు, రకరకాల బొమ్మలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ జస్ట్ చూడడానికి, చూసి ఫోటోలు అవి తీసుకుని మనం జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే, ఇది గంటల గడియారం. అంటే మీకు వాల్ క్లాక్ మాట, పెండ్యులం వాల్ క్లాక్ అంటే గంటలు కొడుతుంది కదా, అటువంటిది. ఇది చూసేసి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చాలామంది జనాలు దీన్ని చూడడానికి వస్తారు. ఇది చాలా చాలా అందంగా ఉంటుంది. చాలామంది ఫోటోలతోటి కెమెరాలతోటి కూర్చుంటారు. కొన్నిసార్లు దీన్ని ప్రొజెక్ట్ చేసి కూడా పక్క నుండి చూపిస్తారు జనాలు ఎక్కువగా ఉండేటట్టయితే. ఇది వచ్చేసి ఒక పెద్ద గడియారం నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉంటుంది అన్నమాట. ఇది చూసారు కదా, ఇది ప్రతి గంటకి దాంట్లోంచి ఒక సన్నగా తలుపు ఓపెన్ చేసుకుని అందులోంచి ఒక మనిషి వచ్చి దానికి ఎన్ని గంటలు అయితే అన్ని గంటలకు కొట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఒక చక్కగా ఉండే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇలాంటి వెరైటీ అనేది ఎక్కడ మనం చూస్తుండం, అందుకని దీన్ని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రకరకాల శిల్పాలు, పాలరాతితో చెక్కిన శిల్పాలు అన్నమాట. 1 by 1 ఇక్కడ ఉన్నాయి. వాటి తాలూకా డిస్క్రిప్షన్ అనేది కిందనంత రాసి ఉంచుతాడు ఎలాగా అనేది. దీని తర్వాత 1 by 1 అన్నమాట. ఇలాగ ఒక్కొక్కటి చాలా చాలా అందంగా చెక్కి ఉంటుంది. అన్నీ కూడా మొత్తం గ్లాసెస్లో లోపటే ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే రెబక్కా శిల్పం అన్నమాట. ఇది ఎన్ని పాలరాతి శిల్పాల్లో రెబక్కా శిల్పం అని ఒక శిల్పం ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే పైనుంచి కింద వరకు ఒక ఆడ మనిషి ఒక పరదా కప్పుకొని ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రూమ్కి మొత్తానికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ శిల్పం మాత్రం ఒక ఎత్తు. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, మొత్తం ఒక గ్లాస్ లోపల పెట్టేసి ఉన్నట్టుగా ఉంటుంది. ఈ హాల్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే చూసారు కదా, దీన్ని పైనుంచి కింద వరకు ఒక క్లాత్ పొర నిజంగా కనిపిస్తున్నట్టుగా ఆ శిల్పి అనేవాళ్ళు చెక్కారన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇది 19th centuryలో జీబీ బెంజోని అనే ఇటలీ దేశస్థుడు దీన్ని చెక్కించారన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ. నెక్స్ట్ మనం వచ్చేస్తున్నాము ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీకి. అంటే కవచాలు, అలాగే కత్తులు, డాలు, షీల్డ్స్, ఇవన్నీ తుపాకులు, గన్స్, అమ్మో చాలా చాలా ఉన్నాయి. చిన్న సైజు గన్ నుంచి పెద్ద పెద్ద తుపాకులు ఉంటాయి చూసారు కదా, ఇంతటి వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మిగతా వాటన్నిటికీ ఆడవాళ్ళు ఎక్కువగా వెళ్ళి చూస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి మాత్రం మగవాళ్ళు చాలామంది వచ్చారన్నమాట. ఇవి వచ్చి బాణాలు, అలాగే వాళ్ళు వాడే విలంగులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్గా ఒక రకమైన డిజైన్లో పెట్టేసి ఉంచారన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ కవచాలు, ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసి ఇక్కడ ఉంచారు. చూసారు కదా, వాళ్ళ షీల్డ్స్ మనం కట్టప్ప వేసుకోవడం చూసాం. ఇలాంటివన్నీ కూడా అప్పట్లో రాజులు ఇలాంటివి వేసుకునేవాళ్ళు అన్నమాట. వాటిని చూసిన తర్వాత ఇవన్నీ డిజైన్ చేశారేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇవి వచ్చేసి వాళ్ళ షీల్డ్స్, యుద్ధానికి వాటికి వెళ్ళేటప్పుడు. చాలా చాలా గన్స్ అవన్నీ ఉన్నాయి. కత్తులు, పెద్ద పెద్ద సైజ్ కత్తులు, చిన్న చిన్న సైజ్ కత్తులు, ఈటెలు. ఒక్కొక్క ఈట చూస్తే ఎంత పొడుగున్నదంటే అంత పొడుగున్నది. కాబట్టి మొత్తం అన్నీ కూడా నీట్గా ఇక్కడ అరేంజ్ చేసేసి ఉన్నాయి.
ఇది వచ్చేసి సింగిల్గా ఒక చిన్న వీడియో తీసాను. అక్కడ ఒక బొమ్మకి ఏంటంటే మొత్తం ఈ షీల్డ్ అంతా వేసి కత్తులన్నీ వేసేసి ఎంట్రన్స్లో పెడతారన్నమాట. చాలా బాగుంది అనేది తీసాను నేను దీన్ని. దీని తర్వాత మనం వెళ్ళాము వాకింగ్ స్టిక్స్, వాళ్ళ చేతి కర్రలతోటి ఉన్నాయన్నమాట. ఈ చేతి కర్రలు కూడా నిజంగా ఇన్ని రకాలు ఉంటాయా అని అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే. కొన్ని జంతువుల తలకాయల బొమ్మలతోటి, కొన్ని అదేంటి పక్షి ముక్కులతోని, కొన్ని రకరకాల మనిషి బొమ్మలతోని, ఇలాగ వెరైటీ రకానికి ఒక వెరైటీ రకం ఉన్నట్టుగా నీట్గా ఎంతో చక్కగా ఆర్గనైజ్డ్గా ఎంతో మైన్యూట్స్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు మొత్తం అన్నీ నేను చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఇన్ని రకాల చేతికర్రలు ఉన్నాయా, నిజంగా ఎంతమంది వాడుంటారు అబ్బాయి చేతికర్రలు అని మనకు అనిపిస్తుంది అన్నమాట. అంత చాలా బాగున్నాయి. కొన్ని సిల్వర్ కోటెడ్, కొన్ని గోల్డ్ కోటెడ్, కొన్ని ఐవరీతో చేసినవి, అంటే ఏనుగు దంతాలతో చేసినవి చాలా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుందో కలర్. ఒక్కొక్క గదిలో కూడా ఒక్కొక్క ఇంట్రెస్టింగ్గా చూడాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ గంటల గడియారం ఉన్నది చూపించాను కదా ముందుగా, అది ప్రతి పావు గంటకి వచ్చి గంటలు కొడుతుంటుంది అన్నమాట. అది చూడడానికి చాలామంది ఇక్కడ గ్యాలరీలో కూర్చున్నట్టు, ఆడిటోరియంలో కూర్చుంటారు. అండ్ చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. ఒక్కొక్కటి బ్రామ్తో చేసినవి, ఐరన్తో చేసినవి, అలాగే వాళ్ళు నడిచే చేతికర్రలు, అలాగే గన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే వాళ్ళ కొంచెం అంత క్రౌడ్ ఎక్కువ ఉన్నది సండే కాబట్టి. చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. దీని తర్వాత ఇండియన్ మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్ గ్యాలరీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. కొన్ని బొమ్మలు మనకు చూస్తే అర్థమవుతాయి, కానీ కొన్ని అయితే నాకు అసలు అర్థమే కాలేదు ఆ బొమ్మ ఏంటో కూడా దాంట్లో ఉన్నది. అంటే అర్థం కానిదే మోడర్న్ ఆర్ట్ అంటారేమో అని నాకు కూడా అనిపించింది. కొన్ని అయితే బాగున్నాయి. ఓహో ఇది బొమ్మ, ఇది అమ్మాయి, ఇది ఊరు, ఇది ఎండ, ఇది వాన, ఇది నెమలి అని చెప్పచ్చు. కానీ కొన్ని అయితే అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదో పిచ్చి గీతలు గీకేసినట్టు ఉన్నాయి, కానీ అది దాని విలువ ఏంటో మనకి తెలియదు. అది మోడర్న్ ఆర్ట్ అంటారని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడితే ఇక్కడ వచ్చేసి అది గ్యాలరీలో ప్రజెంట్ చేయబడి ఉన్నది కాబట్టి దాన్ని చూసి ఎంజాయ్ చేసి రావడం వరకే అయింది.
వచ్చేసి చాలా చాలా పెద్ద హాల్ ఉన్నది. ఇది వచ్చేసి ఇండియన్ మినియేచర్ పెయింటింగ్స్ అన్నమాట. అంటే చిన్న చిన్నగా వేసే పెయింటింగ్స్, పెద్ద పెయింటింగ్స్ని చిన్న ఫామ్లో చేసి చూపించేది అన్నమాట. మొత్తం హాల్ అంతా కూడా ఇవే ఉన్నాయి. చాలా చాలా బాగున్నది. కాకపోతే అన్ని రూమ్స్ మీద చూసుకుంటే ఈ రూమ్ కాస్తంత తక్కువ క్రౌడ్ తోటి ఉన్నదన్నమాట. చూసారు కదా, మొత్తం నా చుట్టూతో అన్నీ కూడా చిన్న చిన్న పెయింటింగ్స్తోనే మొత్తం నిండిపోయింది హాల్ మొత్తం కూడా. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మొత్తం అంతా ఈ అఫ్జల్గంజ్ మాస్క్ ఇవన్నీ కూడా బొమ్మలు ఉన్నాయి. చార్మినార్ బొమ్మ, ఫోటోలు ఇవన్నీ ఉండిన తర్వాత దీని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాడిన పల్లకీలు, వాళ్ళు వాడిన కుర్చీలు, సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఈ రూమ్లో పెట్టున్నాయి అన్నమాట. కాకపోతే ఇవన్నీ పాత చెక్క కాబట్టి రూమ్ వెళ్ళిన వెంటనే అదో రకమైన వాసన వచ్చింది. కాకపోతే వాటిని ఎవరు ఏం ముట్టుకోవడం ఏం లేదు. క్లీన్ కూడా ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు. అంటే క్లీన్ చేస్తే ఇంకొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది. అవి ఇంకా దుమ్ము పట్టేసి అలాగే అనిపించాయి. చూసారు కదా, ఇవన్నీ పెద్ద పెద్దవి డైనింగ్ టేబుల్స్ అన్నమాట. వాళ్ళ రాజులు వాళ్ళందరూ భోజనం చేసినవి. చూసారు కదా, మొత్తం ఇవన్నీ కూడా రకరకాల చైర్స్, సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 1 by 1 ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నది. దాని తర్వాత ఇంకొక గదిలోకి వెళితే అక్కడ అన్నీ కూడా ఇత్తడి వస్తువులు, ఇత్తడి పాత్రలు, ఇత్తడి సెమ్మాలు, ఇత్తడి దీపపు కుందులు, ఇత్తడితో తయారు చేసినవి, వాళ్ళు టీ పోసుకునేవి, ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇలాగన్నాయి. కానీ మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అవి క్లీన్ చేస్తారో క్లీన్ చేయకూడదో ఎందుకు మరి అయితే నాకైతే అర్థం కాలేదు. అన్నీ కూడా కంప్లీట్ బ్లాక్ మొత్తం అయిపోయాయి అన్నమాట. మొత్తం ఇలా ఉన్నాయి నీట్గా. ఆర్గనైజ్ అయితే నీట్గానే చేశారు కానీ అవి అంత క్లియర్గా లేవని మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వెళ్ళిన తర్వాత కాయిన్ గ్యాలరీ. ఇందులో రకరకాల ఇండియన్ రూపీ గ్యాలరీ కూడా ఉన్నది. అలాగే మొత్తం డిఫరెంట్ మొఘల్ రాజులు, అలాగే చోళ రాజులు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉండే కాయిన్స్, అన్ని కాయిన్స్ కూడా ఇక్కడ మంచిగా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి డెకరేట్ చేసేసి పెట్టున్నారన్నమాట. ఇక్కడ మనకి పావల దగ్గర నుంచి 5 పైసల దగ్గర నుంచి మొత్తం అన్ని కాయిన్స్ ఉన్నాయి. మనకు చిన్నప్పుడు గుర్తుకొచ్చినట్టయితే 5 పైసల కాయిన్ కూడా నేను చూశాను. 5 పైసలు, 10 పైసలు, దాని తర్వాత పావల అంటే 25 పైసలు అన్నమాట. ఇవన్నీ కూడా, కానీ ఇప్పుడు అవన్నీ చెల్లడం లేదు. ఎందుకు చెల్లట్లేదో అర్థం కాదు. అన్ని డబ్బులు కావా ఏంటి? కానీ ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి 1 by 1 పెట్టున్నారు కదా. ఇవి విజయనగర సామ్రాజ్యానికి, ఇవి చోళలు పాండ్యులు వాడిన కాయిన్స్, ఇవి మొఘల్ రాజులు వాడిన కాయిన్స్, దీని తర్వాత కుతుబ్ షాహీ కాయిన్స్. ఒక్కొక్క దానికి వేరియేషన్ ఉన్నది. చాలా సైజులో కానీ వాటి దాని తాలూకా షేప్లో కానీ ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలా 1 by 1 ఉన్నాయి. చూసారు కదా, ఇది బ్రాహ్మణి వాళ్ళు వాడినవి. దాని తర్వాత ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి. ఇది మొత్తం వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ మాట. మొత్తం మింట్, అందులో మింట్లో ఉండే చిన్న రూపాయి బిళ్ళ దగ్గర నుంచి అన్ని బిళ్ళలు కూడా ఇక్కడ పెట్టేసి ఉంచారు. ఇది వచ్చేసి మొత్తం అంతా కాయిన్ గ్యాలరీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్ళిపోతే ఆ రూమ్లో ఏంటంటే కార్పెట్స్, తివాచీలు, కర్టెన్లు, టీపాయిలు, సైడ్ టేబుల్స్, సెంటర్ టేబుల్స్
ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని నీట్గా భద్రపరిచి ఉన్నారన్నమాట. కొన్ని చిన్నగా ఉన్నాయి. అలాగే సైజ్ వైజ్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఫ్లవర్ ప్లాట్స్ పెట్టే హ్యాండ్లింగ్లో ఉండేవి ఇవన్నీ కూడా ఇక్కడ నీట్గా ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని మాత్రం చాలా బ్రైట్గా, చాలా చూడడానికి ఇంకా కాసేపు చూద్దామా అన్నట్టుగా అనిపించాయి. చిన్న వాటిని మనం నార్మల్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఇది చూసారు కదా, దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఇంకొంతసేపు చాలాసేపు ఇలాగే చూద్దామని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగే కొన్ని అక్కడ కంటిన్యూషన్లో వెళ్తూ ఉంటే అలా కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి చిన్నపిల్లలకి బాగా ఇష్టమైనవి బొమ్మలు టాయ్స్ గ్యాలరీ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, చిన్న ఏనుగు నుంచి పెద్ద ఏనుగు వరకు మొత్తం అంతా కూడా ఇలాగా పెట్టున్నది. కాకపోతే మనం బయట నుంచి చూడడం, లోపలికి వెళ్ళి ఎంట్రీ చేయడానికి టచ్ అండ్ ఫీల్కి అవకాశం ఏమీ లేదు. ఇక్కడ మామూలుగా వాళ్ళు ఆడుకున్న బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇందులోనే చెక్కతో చేసిన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, మట్టితో చేసిన బొమ్మలు, జిగురు మట్టితో చేసిన బొమ్మలు, అంటే క్లే టాయ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ 1 by 1 ఎగ్జిబిట్ చేసి ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో నిజంగా. ఇలాంటివన్నీ మనం కొనుక్కొని పెట్టుకోవాలని ఇంట్లో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అంటే తాతలు, రైతులు, పనిచేసేవాళ్ళు, అంటే మొత్తం అన్నీ నైబర్హుడ్లో ఉండే మొత్తం జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రకరకాలుగా తయారు చేసి బంకమట్టితో చేసిన బొమ్మలు అన్నమాట. కొన్ని అలాగే ఉన్నాయి, కొన్నిటికి పెయింట్ వేసి ఉన్నాయి. చూసారు కదా, ఇవి వచ్చేసి పింగాణితో చేసిన బొమ్మలు. ఇలాంటి బొమ్మలన్నీ కూడా అప్పటి కాలం పిల్లలు ఆడుకుంటున్నారేమో, రాజుల కాలం పిల్లలు. అవన్నీ కూడా ఇక్కడ రకరకాల దేశాల నుంచి తీసుకొచ్చి పెట్టిన బొమ్మలు ఇవన్నీ కూడా ఇలా మనకి ఇక్కడ గ్యాలరీలో పెట్టారు. ఇది వచ్చేసి గుర్ర బొమ్మ అన్నమాట. దీనికి కింద చక్రాలు కూడా ఉన్నాయి. అప్పట్లో చిన్నపిల్లల రాజులు ఇలాగ ఇందులో ఎక్కి ఊరేగే వాళ్ళేమో, వెళ్ళేవాళ్ళేమో అనిపిస్తూ ఉండేది చూడడానికి. కానీ మా పిల్లలు అన్నారు, అమ్మ ఇలాంటి బొమ్మలతో ఎలా ఆడుకుంటాం అని చెప్పేసి. అప్పటికి ఇప్పటికీ బోల్డ్ అనే జనరేషన్ గ్యాప్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. ఇక్కడైతే ఏంటంటే చాలా జంతువులు, 2-3 రకాల జంతువులు అన్నమాట. ఆవు పిల్ల, సింహం పిల్ల, 2 సింహాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మొత్తం అంతా ఒక గ్రీన్ గార్డెన్ లాగా మనకి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఇది గార్డెన్ కాదు, నార్మల్గా అక్కడ చేయబడింది. కాకపోతే ఇవన్నీ కూడా ఇలాగ నిజంగా పుట్టలోంచి పాము వచ్చినట్టు, ఈ కోతి ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఇక్కడ రీక్రియేట్ చేయబడడం జరిగింది అన్నమాట. దీని తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఆల్చిప్పలు అంటాం కదా, మనకి పర్ల్స్ వస్తాయి అందులోంచి. దాంతోనే మొత్తం అంతా ఒక గ్యాలరీ మొత్తం నిండిపోయి ఉంటుంది. దాంతో చేసిన బొమ్మలు, దాని మీద చేసిన బొమ్మలు, దాంతో చేసిన క్రాఫ్ట్స్, అలాగే బియ్యం గింజ మీద వేసిన బొమ్మలు, అలాంటివన్నీ కూడా ఇక్కడ నీట్గా తయారు చేసి నీట్గా మనకి ఉంచారన్నమాట. డీటెయిల్డ్గా మనం ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మనకి క్లియర్గా అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రకరకాల కళాఖండాలు అన్నమాట. చెక్క మీద చెక్కినవి, పింగాణితో చేసినవి, రకరకాలు మామూలుగా ఆర్టి క్రాఫ్ట్స్ అంటాం కదా, అన్ని క్రాఫ్ట్స్ ఇక్కడ మొత్తం ఉన్నాయి. మంచిగా చెక్కలు, టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట.
దీని తర్వాత ఇక్కడ ఇంకొక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో ఏంటంటే ఈ బొమ్మ ఉంటుందన్నమాట. ఇది ముందు నుంచి చూస్తే మగ మనిషిలాగా, వెనకాల అద్దంలో చూస్తే ఆడ మనిషిలాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుంది చూడడానికి. ఇది కూడా మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దాని తర్వాత కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ కూడా ఇక్కడ మొత్తం అన్ని గ్యాలరీలో ఉన్నాయి. ఇంకా చూడడానికి ఇంకో 2-3 రూమ్లు మేము మిస్ అయిపోయినట్టున్నాము. అలాగే పై ఫ్లోర్కి అలౌ లేదు, మొత్తం అంతా అక్కడ కట్టేశారన్నమాట వెళ్ళడానికి. మొత్తం 2 ఫ్లోర్లు మొత్తం మేము చూసుకుని వచ్చేసాం. ఇది వచ్చి సాలార్జంగ్ మ్యూజియం టూర్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అందరూ కలిపి చూడండి.